ఆశయం సంస్థ అయితే ఇప్పుడు టెలివిజన్లో నిర్వహిస్తున్నాడు రామకృష్ణ. అయినా సరే సినీ గోయర్ సంస్థని మాత్రం అలా నిలబెట్టుకున్నాడు. సినీ గోయర్ సంస్థని ముందుకు తీసుకెళ్లే క్రమంలో కాలం మారింది. ఆ రోజుల్లో ఉండే హంగులు ఇప్పటికిప్పటికి అది ఇదే కాదు కదా, టెక్నాలజీ మారింది, ప్రజెంటేషన్ స్టైల్ మారింది. కాబట్టి ఇప్పుడు డిజిటల్ యుగంలోకి వచ్చాం కాబట్టి డిజిటల్ ప్రజెంటేషన్స్. ఆ రోజున ఒక బ్యానర్ కట్టుకొని 4 మెమెంటోలు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు అవన్నీ మారిపోయి ఉన్నాయి. అట్లా కాదు. కాబట్టి ఏ కాలక్రమంలో వచ్చిన ప్రతి మార్పుని తను స్వీకరించి ఆ మార్పు ప్రకారం తను తీసుకుని దాని తగ్గట్టుగా మోల్డ్ అయ్యి ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాడు. నాకు తెలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు మేము అందరం కలిసి చాలా ఒక 1.5-2 years అయి ఉంటుంది. ఒక మైక్ సౌండ్ విని, ఒక స్క్రీన్ చూసి, ఇన్ని కెమెరాలు ఒక దగ్గర చూసి. ఎందుకంటే కరోనా మన అందరినీ ఇంటికి పరిమితం చేసింది. ఏ పని లేకుండా, అంటే ఏదో చేసుకుంటున్న పని చేస్తున్నాం కానీ అందరం ఒక దగ్గరికి వచ్చి చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఆ మార్పు వచ్చింది. కాబట్టి ఈ రోజున 2019-2020కి గాను అవార్డులకి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. దానికి సంబంధించి ముందు ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంది. కళలు మిగతా అన్నీ కూడా సమానంగా అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే ఇవన్నీ ముందుకు సాగేవి. అలాంటి క్రమంలో ఈరోజు శ్రీధర్ గారు మాతో పాటు ఈ సంస్థకి అధ్యక్షులుగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ అండ్ బీయింగ్ విత్ us ఇన్ అవర్ జర్నీ. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ కేవి రమణాచారి గారు, మా అందరికీ అంత ఆప్తులు, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ మిస్టర్ రామకృష్ణ టు ఫెలిసిటేట్ హిమ్ విత్ a bouquet as a token of love and appreciation. Now I request Dr. P. Sridhar, Managing Director, MS Renova Hospitals. I request Mulugu Srinivas Garu, Organizing Secretary, to please come onto the stage and hand over a bouquet to him. Now I request Srimati Mote Srilata, Deputy Mayor, GHMC, to please come onto the stage. I request Sharad Babu, the Secretary, to please hand over a bouquet as a token of love. I request Sri Shobhan Reddy Garu, who is one of the TRS founder member and Trade Union Cell President. I request him to please come onto the stage. I request Ramkrishna to please hand over a bouquet. I request Dr. M. Arun Kumar, Chairman, AP Forest Department of Cooperation. Sri Rajesh Ponnada, Pajas Maditech, Executive Marketing Partner. And Rajesh Ponnada is a very active and very senior event manager, and he did many events especially. I request Sri M.V. Shastri, Director, KL University, is a film writer. I request him to please come onto the stage. Now I request there's a small felicitation to and welcome token to Dr. P. Sridhar Garu. So I request K.V. Ramanachari Garu to felicitate Sridhar Garu first, and then followed by Ramanachari Garu will speak. Ramanachari Garu చేతుల మీదుగా శ్రీధర్ గారికి అభినందన సత్కారం. సెక్రటరీ సినీ గోయర్స్, రాజేష్ అండ్ అదర్స్, అండ్ ప్రెస్ అందరికీ కూడా నమస్కారం అండి. ముందుగా ఈ ఫెలిసిటేషన్ అనేది రామకృష్ణ సార్, రమణాచారి సార్ చేతుల మీద కావడం చాలా అదృష్టం నాకు. నేను సార్ని ఎప్పుడు కలవలేదు కానీ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ యూ అండ్ రామకృష్ణ గారు థ్యాంక్స్ ఫర్ గెటింగ్ ఇట్ డన్ త్రూ సార్. ఫస్ట్ నాకు రామకృష్ణ గారు తర్వాత వాళ్ళ కొలీగ్స్ వచ్చి ఇట్లా సినీ గోయర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా మీరు ఉండాలని చెప్పినప్పుడు ముందు చాలా హెసిటేట్ చేశాను. మనం లాస్ట్ 20 years నుంచి హెల్త్ కేర్లో ఉన్నాము.
హెల్త్ కేర్ రిలేటెడ్ వర్క్స్ అంటే మనకు తెలుసు, కానీ ఇది ఈ ఫీల్డ్లో మనం కాంట్రిబ్యూట్ ఏం చేయగలుగుతామని చాలా ఆలోచించాను. కానీ దానికి సింపుల్గా ఒక సొల్యూషన్ నా మైండ్లో ఏమనిపించిందంటే, ఎవరైనా సరే అండి, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ హెల్త్ కేర్ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, మన ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వెళ్ళి కొంత రిలాక్స్ అయ్యేది ఒక మూవీ చూసో లేకపోతే ఒక టీవీలో ఒక షో చూసో. సో ఆ దృష్టిలో నాకు ఏమనిపించిందంటే, ఎనీబడి రైట్ ఫ్రమ్ ఏ కింగ్ టు ఏ కామన్ మ్యాన్, ఈ సినిమా అనే దాంతో ఆటోమేటిక్గా మనం కనెక్ట్ అయి ఉంటాము. సో తప్పకుండా అంటే ఈవెన్ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే కూడా లాస్ట్ 50 years నుంచి వీళ్ళు చాలా జెన్యున్గా అవార్డ్స్ ఇవ్వడము, చాలా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో అవార్డ్స్ ఇవ్వడం, అవన్నీ కూడా నేను తెలుసుకున్నాక ఐ థాట్ ఐ షుడ్ యాక్సెప్ట్ ది ఇన్విటేషన్. అండ్ థ్యాంక్ యూ రామకృష్ణ గారు ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. థ్యాంక్స్ అలాట్. నమస్కారం. విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రమణాచారి గారు, మా అడ్వైజర్ ఇన్ తెలంగాణ, మేము దాని గురించి చెప్పుకుంటాము. అంటే సినిమా ఫీల్డ్ గురించి కాదు, నాకు అంతగా పెద్దగా తెలియదు. అంటే మాకైతే అడ్వైజర్ ఇన్ తెలంగాణ. ఇక్కడ ఇంకో శ్రీధర్ గారు CEO గారు, డాక్టర్ గారు ఇచ్చేశారు. ఇంకా రాజేష్ గారు ఉన్నారు, ఇక్కడ రామకృష్ణ గారు ఉన్నారు, ఇక్కడ TTUC రాష్ట్ర అధ్యక్షులు శోభన్ రెడ్డి గారు, ఇంకా మీ విలేకరులందరికీ, మీ మీడియా మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన వారందరికీ నమస్కారము. ఇక్కడ ఇప్పుడు సినీ గోయర్స్ అనేది 50th యానివర్సరీ జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అవార్డ్స్, ఇప్పుడు ఇందాక మనం ఒక షార్ట్ ఫిలిం చూసాము, ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారు పెట్టిన సంస్థ ఇది. ఈ సంస్థను ఇప్పటికీ కూడా ఒక కొడుకుగా రామకృష్ణ గారు రన్ చేయడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం. ఇక్కడ ఇప్పుడు అంటే కొంతమంది ఉంటారు కొడుకులు, ఆస్తులు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా అంటారు, ఆస్తులు పంచుకుంటారు. ఇప్పుడు మీరు వదిలేసుకుంటే మీ ఫాదర్ గారు చేసిన కష్టం అంతా వేస్ట్ అయ్యి ఉండేది. ఇప్పుడు మీ ఫాదర్ పేరు, మీ పేరు, ఒక సంస్థ పేరు 50 సంవత్సరాల నుంచి నిలబడి ఉంది అని అంటే చాలా సంతోషమైన విషయం ఇది. ఇప్పుడు ఏదైనా ఫిలిం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అట్లాంటివి చాలా మంచిది. ఈ సినిమాలు అనేది మనం అనుకుంటాం రోజు ఎన్నో కార్యక్రమాల్లో బిజీ ఉంటాం, ఒక 3 hours ఆ సినిమా చూస్తే ఎంతో రిలీఫ్ ఉంటుంది మనకి. అట్లాంటి సినిమాలు ఇవాళ ఈ సినిమా అవార్డ్స్ కోసం అందరు ఇంకా రావాల్సి ఉంది. కాకపోతే ఇవాళ మా మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రివర్యులైన కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇప్పటికే 2-3 ప్రోగ్రామ్స్ చేసి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మా డివిజన్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందుకని వీళ్ళందరూ వచ్చే వరకు నేను ఉండలేకపోతున్నాను. నా చేతుల మీదుగా అవార్డు ఇవ్వాలనేది నాకు కూడా ఉండేది, కానీ పిలిచినందుకు కొంచెం టైం ఇచ్చి వెళ్తున్నాను. సారీ, ఏమనుకోవద్దు రామకృష్ణ గారు. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను వచ్చి లోగో లాంచ్ చేస్తున్నాను. లోగో లాంచ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళడం జరుగుతుంది. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు రామకృష్ణ గారికి, ఇక్కడ పెద్దలు ఉన్నారు, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లాంచింగ్ జరుగుతుందంటే గొప్ప అవకాశం. అదేవిధంగా రామకృష్ణ గారికి, మా లోహిత్ గారికి, ఇక్కడికి వచ్చేసిన మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇట్లాంటి అవకాశాలు మరి ఇప్పటికే శ్రీలత గారు చెప్పడం జరిగింది. మరి వీళ్ళు 52 సంవత్సరాలుగా దీన్ని స్థాపించి దాన్ని అదే కంటిన్యూ చేయడం అనేది చాలా గొప్ప విశేషం. ఇంకా ముందు దీనికి GHMC తరఫున కూడా మరి అన్ని అవకాశాలు, ఏదైనా సలహాలు మన రమణాచారి గారు ఉన్నారు, వాళ్ళ సలహా మేరకు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు కృతజ్ఞత తెలుపుతూ ముగించుకుంటాం. మేము అందరం మా అసోసియేషన్ తరపు నుంచి అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఈవెంట్ని గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్గా మేము September 18th ప్లాన్ చేస్తున్నాం అండి. దానికి రెనోవా హాస్పిటల్స్ మెయిన్ టైటిల్ స్పాన్సర్గా మాకు సపోర్ట్ చేశారు. దానికి శ్రీధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది చాలా భారీ ఎత్తున మేము ఏర్పాట్లన్నీ చేస్తున్నాం అండి. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. మేయర్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ షార్ట్ పీరియడ్లో, షార్ట్ నోటీస్లో అయినా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చారు, వారికి ధన్యవాదాలు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మన అసోసియేషన్కి ప్రెసిడెంట్గా అంగీకరించి ఈ యొక్క కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్గా యాక్సెప్ట్ చేసిన డాక్టర్ శ్రీధర్ గారికి, దెన్ అలాగే పాజస్ మీడియా టెక్ రాజేష్ గారికి, మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని సంవత్సరాలుగా మా నాన్నగారు కష్టపడింది ఏ రోజు
వృధా కాకుండా, నేను అంటే చిన్నప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ అయ్యాను కాబట్టి నేను చూశాను ఆ కష్టం ఏంటనేది. సో నేను అదే క్యారీ చేయాలి తప్పకుండా. నేను, నా పిల్లలు, వాళ్ళ తర్వాత ఆ జనరేషన్స్ అలాగే కంటిన్యూ అవుతుంది. సినీగోయస్ విల్ బీ ఫర్ ఎవర్. తెలుగు చలనచిత్ర సీమ ఉన్నంత కాలము సినీగోయస్ అలాగే కొనసాగుతుంది. మా పెద్దలు ఇలాంటి వారు అందరూ సహకరించినంత రోజులు ఇలాగే కొనసాగుతుంది. మీడియా మిత్రులందరిది కూడా సహకారం ఉండాలి. ఇది చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నాము. గోల్డెన్ జూబ్లీ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్స్ ఓన్లీ అసోసియేషన్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ 52 years హిస్టరీ. అండ్ సభాముఖంగా సినీగోయస్ తరఫు నుంచి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మాకు అండదండలుగా మాకు ఉంటూ మాకు సహకరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి మీడియా పరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెక్స్ట్ మంత్ మాకు బిఫోర్ ది ఈవెంట్ 1 week మేము స్క్రూటినీ ఏదైతే నామినేషన్స్ ఫ్లోట్ చేశామో, ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయి, ఎప్పుడు ఈవెంట్, ఎవరు గెస్ట్లు కానివ్వండి, వాళ్ళందరూ ఎవరు రాబోతున్నారు అనేది మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో అనౌన్స్ చేస్తాము. ఇప్పుడు ఒక ఫ్యూ డేస్లో నామినేషన్స్ ఫ్లోట్ చేస్తాము. కంప్లీట్గా పబ్లిక్ ఓటింగ్ ద్వారానే ఎన్నుకోపడి ఎవరికైతే అవార్డు వస్తుందో జెన్యున్గా వారికే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీడియా పార్ట్నర్స్ కానివ్వండి, మీడియా మిత్రులందరిది కూడా సహకారం చాలా చాలా అవసరము. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎనీ కమర్షియల్ ఈవెంట్. దిస్ ఈజ్ అ బ్యాక్ టు బ్యాక్, ఇట్స్ అ పబ్లిక్ ఈవెంట్. అండ్ ఈ కరోనా ప్రికాషన్స్ ఏదైతే ఉంటో అన్నీ మెయింటైన్ చేస్తూ ఈవెంట్ మాత్రం అద్భుతంగా చేయబోతున్నాము. ఇది ఎప్పుడో జరగాల్సింది, బికాస్ ఆఫ్ దిస్ సెకండ్ వేవ్ పాండమిక్ వల్ల మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ ది పేషెన్స్ శ్రీధర్ గారు ఫర్ బేరింగ్ విత్ అస్. అండ్ నౌ లోగో లాంచ్ విత్ అవర్ చీఫ్ గెస్ట్ డాక్టర్ కేవి రమణాచారి గారు, అడ్వైజర్ టు ది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లోగో లాంచ్కి వెళ్ళే ముందు నుంచి మాట్లాడితే నాకు తెలిసి కొన్ని పుస్తకాలు ఉంటాయి, రోజులు కాదు సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు. అంటే నాలాంటోనికే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నేను ఒక దగ్గర ప్రోగ్రామ్ చేస్తున్నాను, అనంతపురం కలెక్టర్గా ఉన్నారు. బస్సు టైం అయిపోతుందంటే నా కోసం బస్సు ఆగింది. వచ్చేదాకా బస్సు ఆపండి అన్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోలేదు. ఎన్ని సప్తాహాలు రవీంద్ర భారతిలో, అటు కులి కుతుబ్ షాహీ, దానికి తను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో హిందూ ముస్లింలు సమైక్యంగా ఉన్నారు అంటే దానికి కారణం రమణాచారి గారు. అట్లా చెప్పుకుంటూ పోతే మెనీ మైల్ స్టోన్స్ ఫర్ హిమ్. అట్లాంటి ఆయన ఈరోజు ఈ వేదిక మీద ఉన్నారంటే నాకు ఆ చైర్లో కూర్చోవాలంటే భయం, ఎందుకంటే స్థాయి కాదు మాది ఎట్టి పరిస్థితుల్లో. సార్ ఆయన ఏది వదలలేదు సార్ ఆయన. సో రమణాచారి గారు మాట్లాడిన తర్వాత లోగో లాంచ్ చేస్తాం సార్. శ్రీ శోభన్ రెడ్డి గారికి, శ్రీ పొన్నాడ రాజేష్ గారికి, నేను గత 30 ఏళ్లకు పైగా చూస్తున్నటువంటి కళాకారుడే కాకుండా మంచి కార్యకర్తగా ఉన్నటువంటి చిరంజీవి లోహిత్కి, ఈనాటి సదస్సులో అందరూ చెప్పారు ఇంతకుముందు, తండ్రి గారి నుంచి వచ్చినటువంటి సినీ గోయర్స్ అసోసియేషన్ని ఒక ధ్వజంలాగా పట్టుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి చిరంజీవి రామకృష్ణకి, మీడియా మిత్రులకు, సినీ గోయర్స్ అసోసియేషన్లో భాగస్వాములయ్యి నిర్వాహకులుగా ఉంటూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి వాళ్ళకందరికీ సభాముఖంగా నమస్కారం. లోహిత్ చాలా చెప్పాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడైనా, కానీ ఒకటి మాత్రం నిజం, దీపం ప్రకాశిస్తుందే తప్ప నేను వెలుగునిస్తున్నానని చెప్పి చెప్పుకోదు. వెలుగు ద్వారా దీపం యొక్క ప్రకాశం ఏంటో తెలిసి వస్తుంటుంది. కాబట్టి మేడం డిప్యూటీ మేయర్గా వచ్చినటువంటి సందర్భంగా నేను వారికి ఒక మనవి చేసుకుంటున్నాను, మీరు దీపంలా వెలగాలి, మీరు మాట్లాడకూడదు, మీరు చేసే పనులు మాట్లాడాలని చెప్పని నేను మీతో ప్రార్థిస్తాను. ఒక హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్గా డిప్యూటీ మేయర్గా ఉన్నారు అని చెప్పంటే మా చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా ఏ మాడపాటి హనుమంతరావు గారి గురించో, సరోజిని పుల్లారెడ్డి గారి గురించో ఇలా వింటూ తుదకు నేను మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ ఉన్నటువంటి మేయర్స్ కూడా చూస్తూ వస్తున్నాను. కాబట్టి మీరున్నటువంటి పరిస్థితి చాలా గొప్పదమ్మా, చాలా గౌరవప్రదమైంది. దాన్ని నిభాయించుకోవడం కోసం చెప్పని మీరు తప్పకుండా ప్రకాశించాలని చెప్పని మేము కోరుకుంటూ వారిని పిలువమ్మా. ఎవరు డైరెక్టర్ త్రినాథరావు గారు కూర్చో. ఇప్పుడే వచ్చినటువంటి డైరెక్టర్ త్రినాథరావు గారికి
వారికి కూడా స్వాగతం పలుకుతూ, నిజానికి సినీ గోయర్స్ అసోసియేషన్తో నా అనుబంధం 40 ఏళ్లకు పైగా. కిషన్ గారు ఎలాగైతే అసోసియేషన్ యొక్క యాక్టివిటీస్ చేస్తూ వస్తూ ఉన్నారో, సినీ గోయర్స్ అసోసియేషన్కి వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు కిషన్ని ముందుకు సాగేట్టుగా చేసినటువంటి ఆనందం నాకు ఉంది. ఆ తర్వాత రామకృష్ణన్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఆయనకు నేను బాబాయ్ లాంటి వాడిని. అందుకని ఈ సినీ గోయర్స్ అసోసియేషన్ చేసేటువంటి కార్యక్రమాలు చిరపరిచితం. ఇప్పుడు 52వ సంవత్సరం అని చెప్పంటే జంట నగరాల్లో ఏ రకమైనటువంటి సంస్థకు కూడా 52 ఏళ్ళు లేవు. 52 ఏళ్ళు సినీ గోయర్స్ అసోసియేషన్కి, 51 ఏళ్ళు రసమయ్యకి, 48 ఏళ్ళు వంశీకి, 44 ఏళ్ళు కిన్నెరకి, 36 ఏళ్ళు సత్కళ భారతికి, 32 ఏళ్ళు యువకళ వాహినికి, ఇలా ఎన్నో సంస్థలు ఉండేటువంటి ఈ జంట నగరాల్లో ఇంత గొప్పలైనటువంటి సంస్థ నిర్వహింపబడుతూ, నానా నాకు ఆస్తులు అక్కర్లేదు, నానా నాకు నీ యొక్క దీవెనలుంటే చాలు, నేను ఈ సినీ గోయర్స్ అసోసియేషన్ ధ్వజాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పినటువంటి చిరంజీవి రామకృష్ణ నిజమైనటువంటి కొడుకు. రామకృష్ణ, నీవు టీవీల్లో కానీ సినిమాల్లో కానీ ఇంకా ఎక్కువగా కనబడాలి. భగవంతుడు నీకు చక్కటి విగ్రహం ఇచ్చాడు, స్వరూపం ఇచ్చాడు, మంచి డైలాగ్ డెలివరీ కావాల్సినటువంటి టైమింగ్ చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇంకా ఎదగాలని చెప్పని కోరుకుంటూ, మీరు ఎలా టీవీల్లో సినిమాల్లో ఎదుగుతూ ఉంటారో సినీ గోయర్స్ అసోసియేషన్ యొక్క కార్యక్రమం కూడా అంతగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇది మనసులో పెట్టుకొని వేరే వ్యవహారాలు బహుశా జీవితం కోసం మీకు వేరే ఉండొచ్చు, కానీ భగవంతుడు ఇచ్చినటువంటి స్వరూపాన్ని విగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని, నాన్నగారి యొక్క ఆశీస్సులు దృష్టిలో పెట్టుకొని ఈ సినీ గోయర్స్ అసోసియేషన్ ద్వారా మీరు ఇంకా ఎదగాలని పైకి రావాలని చెప్పని కోరుకుంటూ, లోహిత్ మంచి కళాకారుడు ఎందుకన్నానంటే, మనం అందరం ఇప్పుడు చాలా టీవీ సీరియల్లో చూస్తూ ఉన్నాము. నా పేరు మీనాక్షి అనేటువంటి సీరియల్లో లోహిత్ యొక్క యాక్షన్ నంబర్ 1 యాక్షన్గా మనం అందరం కూడా ఆయన అభినందించాలి. చూడడం చాలా ఈజీ, మనం చేసేది కాదు కదా, చూస్తూ ఉంటాం. తప్పులు వినడం చాలా ఈజీ, ఎందుకంటే మనం చేస్తలేం కదా, అవతలవాడి విషయం కాబట్టి మనం వినొచ్చు. కానీ తాను నటిస్తూ ఉన్నప్పుడు, తాను డైలాగ్ డెలివరీ చేసేటప్పుడు డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లని, వీక్షకులని అందరినీ కూడా ఆనందపరిచేటువంటి రీతిలో ఎవరైతే నటిస్తారో వారే గొప్ప నటులు. కాబట్టి ఇటు లోహిత్ అటు రామకృష్ణ ఈ సదస్సులో జయ విజయుల్లా ఉండి ముందుకు సాగాలని చెప్పని ఇరువురిని కూడా నేను కోరుకుంటూ, ఈనాడు వ్యాఖ్యాతగా ఉండడం అనేటువంటిది ఆయనకు ఆనందం, ఆయనకి ఇష్టం కాబట్టి చేస్తున్నారు. లేకపోతే ఆయనే ఈ వేదిక మీద ఉండాల్సినంత స్థాయిలో ఉండేటువంటి వాడు. ఆయన ఎంతో అభిమానిస్తాను, రామకృష్ణను అభిమానిస్తాను. మనందరం కూడా సినీ గోయర్స్ అసోసియేషన్ చేపట్టే కార్యక్రమానికి శ్రీధర్ గారి యొక్క సారథ్యం ఏదైతే ఉందో అది సఫలీకృతం కావాలని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, శ్రీధర్ గారు, పొన్నాడు రాజేష్ గారు, త్రినాథ్ గారు వీళ్ళందరూ కూడా తప్పకుండా సారథ్యం వహించి సెప్టెంబర్లో జరిగేటువంటి ఉత్సవం అద్భుతంగా, ఆనందకరంగా, మంగళకరంగా, జయప్రదంగా, దిగ్విజయంగా సాగాలని చెప్పని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలతో సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు ఈరోజు చిన్న హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయక ముందు రోజుల్లో కూడా ఈ సినీ గోయర్స్ అవార్డ్ ఫంక్షన్స్ కాటికి ఒక ఆడియన్గా వెళ్ళేవాడిని. ఈరోజు అంటే వాళ్ళ నాన్నగారు ఉండేవారు అప్పుడు, నాకు ఇంకా వాళ్ళ నాన్నగారు కటౌట్ గుర్తుకుంది, రామకృష్ణ గారు లాల్ గారు. అటు కూర్చొని చూసేవాడిని. ఈరోజు దానికే నన్ను గెస్ట్గా పిలిచినందుకు నాకు చాలా హ్యాపీగా అవుతుంది. పిలిచినందుకు రాజేష్కి, రామకృష్ణ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బట్ ఇప్పుడే విన్నాను 52 సంవత్సరాలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో అది వాళ్ళ నాన్నగారి ఆధ్వర్యంలో ప్రారంభించి దాన్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ మరలా బాధ్యతల్ని తన భుజం మీద వేసుకొని మరలా అది కొనసాగే విధంగా చేయడం అనేది మామూలు విషయం కాదు. దానికి చాలా ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, దాని తగ్గ కృషి ఉండాలి. అవన్నీ ఉంటే కానీ అది సాధ్యం కాదు. సో ఇప్పటికి కూడా దాన్ని అలాగే నడిపిస్తున్నందుకు రామకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని, నెక్స్ట్ జరగబోయే ఫంక్షన్ కూడా ఇంకా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, వీళ్ళు చేసే ప్రతి ఫంక్షన్లని ఎంతోమంది టాలెంట్స్కి ఇంకా ఉత్సాహాన్ని, ఔత్సాహికాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.